హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం విజయవాడ దగ్గరలో ఉన్న ఉండవల్లి కేవ్స్లో దాగి ఉన్న రహస్యాలు అయితే తెలుసుకుందాం. చాలామంది ఈ పాటికే వీటిని విజిట్ చేసి ఉంటారు, కానీ వీటి హిస్టరీ చాలామందికి తెలియదు. సో వాటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఈ కేవ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ టికెట్ ప్రైసెస్ ఎలా ఉంటుందో ఈ పిక్చర్లో అయితే చూసేయండి. ఇంకా ఈ కేవ్స్ హిస్టరీలోకి వెళ్తే క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఈ ఉండవల్లి గుహలు ఎంతో కాలంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా అందరినీ అలరిస్తున్నాయి. విశ్వకర్మ స్థపతిలు ఒక పెద్ద కొండరాతిని తీసుకొని ఇలా ఒక గుహలా మలిచారంట. ఎంత గొప్పగా ఉందో చూడండి ఈ ఆర్కిటెక్చర్ అంతా. ఇది చాణక్యుల కాలం నాటి గుహ అయితే ఇది బుద్ధరాజులకు అనుకూలంగా దీన్ని కట్టడం జరిగింది. దాని తర్వాత మాధవవర్మ అనే రాజు ఇది నచ్చక ఈ గుహలో ఉన్న బుద్ధులకి సంబంధించిన విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశారు. అలా ధ్వంసం చేసిన వాటిల్లో ఇది ఒక విగ్రహం. అంతేకాదు అలా ధ్వంసం చేసిన విగ్రహాలను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఈ ఉండవల్లి కేవ్స్ అయితే 4 అంతస్తులుగా ఉండడం మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ రూమ్ దగ్గర చూసారా, ఈ రూమ్కి 2 వైపులా ద్వారపాలకుల్లా విగ్రహాలు అయితే మనకి చెక్కబడి ఉన్నాయి. లోపల ఈ గది అయితే ఖాళీగానే ఉందండి. ప్రజెంట్ అయితే గబిలాలు తప్ప ఇంకేం లేవు. కానీ ఏదో కట్టడం అయితే మధ్యలోనే ఆపేశారని మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇక్కడే బౌద్ధులు ఉండేవాళ్ళంట. వాటి గురించి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గుహలు మాత్రం పూర్తిగా బిల్డ్ చేయలేదు, సగంలోనే ఆపేశారు. అయితే కనిపిస్తున్న ఈ ప్లేసెస్లోనే బుద్ధులు మెడిటేషన్ చేస్తూ ఉండేవారంట. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే దారిలో ఉన్న ఈ డోర్ని చూసారా, ఇది ఒక రహస్య మార్గం. ఈ ద్వారం గుండా మనం ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి అలానే మంగళగిరి పానకాల స్వామి గుడికి చేరుకోవచ్చు అంట. కానీ ఇది ప్రస్తుతం ఒక వాల్ని కట్టి క్లోజ్ చేసేశారు. తర్వాత విజిటర్స్ కూడా ఎలవ్ లేకుండా ఇలా అయితే మొత్తం మూసేశారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో మనకి వినాయకుడి విగ్రహంతో పాటు త్రిమూర్తుల విగ్రహాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు కనబడుతుంటాయి.
ఇక ఇప్పుడు వెళ్ళబోయే ఈ ఫ్లోరే ఉండవల్లి కేవ్స్ మొత్తానికి మెయిన్ అట్రాక్షన్ అండి. ఇక ఇక్కడ ఉన్న శిల్పాలు చూసారా ఎంత అందంగా రూపుదిద్దబడ్డాయో. ఇంకా ఎదురుగా ఉన్న గేట్ అయితే గమనిస్తున్నారా? దాని వెనకాతలే ఒక ఫెన్సింగ్ కూడా మీకు కనబడుతూ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ లోపలే అండి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు కొలువై ఉన్నారు. ఆయన విగ్రహం ఒక ఏకశిలా విగ్రహం అండి. అంటే ఒకే దాని మీద చెక్కబడి ఉన్న విగ్రహం ఇది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం. వెళ్ళబోయే ముందు ఇక థర్డ్ ఫ్లోర్ విశేషాలు అయితే తెలుసుకుందాం. థర్డ్ ఫ్లోర్లో అయితే త్రికుటాలయం ఉందంట. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే లేవు, క్లోజ్లో ఉందంటున్నారు. ఇక అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునే ముందు థర్డ్ ఫ్లోర్ విశేషాలు అయితే తెలుసుకుందాం. ఈ థర్డ్ ఫ్లోర్లో త్రికుటాలయం ఉందంట. కాకపోతే అది ఒక అన్ఫినిష్డ్ స్టేజ్లో ఉంది. సో పైకి అయితే ప్రజెంట్ అయితే ఎలౌ అయితే లేదండి. ఇంత ముందు అయితే విజిటర్స్కి పైకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండేది. ప్రజెంట్ అయితే ఆ స్టెప్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నాయి. పైకి వెళ్ళడం, దాని ద్వారా కొండలు ఎక్కడం అలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఎవరిని పైకి అయితే వెళ్ళనివ్వట్లేదంట. సో ఇంకా అనంత పద్మనాభ స్వామి విగ్రహం దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనం ఏదైతే ఏకశిలా విగ్రహం అని చెప్పుకుంటున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా ఈ విగ్రహం చుట్టూ చూడండి, పైన మనకు విష్ణులోకంలో ఎలా అయితే పాలకళ్ళపై నిద్రిస్తున్న పద్మనాభ స్వామి చుట్టూ దేవతామూర్తులు కొలువై ఉంటారు, సేమ్ అదే విధంగా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, గరుత్మంతుడు, ఇలాగా అందరూ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఇదైతే చాలా స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఇక్కడ కొలువుదీరి ఉందండి. ఇంకా అంతేకాదండి, ఈ రూమ్ అయితే ఒక స్పెషల్ ఛాంబర్ లాగా ఒక సపరేట్ ఒక రూమ్గా ఉండి దానిలో ఈ విగ్రహం అయితే పెట్టబడి ఉంది. మీరు కనుక ఈసారి ఉండవల్లి కేవ్స్కి వెళ్తే ఇక్కడ మీ వీడియోలో చెప్పినవన్నీ గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.